నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మేడారం జాతరకు జాతీయ గుర్తింపునివ్వాలన్న రేవంత్ రెడ్డి ఆలయం మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా సాధిస్తామన్న ఉత్తమ్ ట్రైబ్యునల్లో సమర్థంగా వాదనలు వినిపిస్తామని ఢిల్లీలో మంత్రి వెల్లడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర అసాధ్యం అనుకున్న పనిని చంద్రబాబు చేసి చూపారని మంత్రుల ప్రశంస ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన తీరం నుంచి కాలుష్యకారక పరిశ్రమలు తొలగించాలని డిమాండ్ న్యాయం చేయాలని పవన్కు విజ్ఞప్తి వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు మండలిలో వెల్లడించిన హోంమంత్రి అనిత ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ కోల్కతాను ముంచెత్తిన కుండపోత స్తంభించిన జనజీవనం ఇళ్లలోకి వరద చేరి ప్రజల అవస్థలు విద్యుదాఘాతంతో 7 మృతి అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాల కైవసానికి ట్రంప్ సర్కార్ ప్రయత్నం వచ్చే వారమే దస్త్రంపై అధ్యక్షుడు సంతకం చేస్తారన్న శ్వేత సౌధం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జాతీయ హోదా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేడారం అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయల నిధులైనా ఖర్చు చేస్తామని సీఎం తెలిపారు. మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని 100 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకున్న సీఎంకు మంత్రి సీతక్క, ఆదివాసీ పూజారులు స్వాగతం పలికారు. తొలుత గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. నిలువెత్తు 68 కిలోల బంగారంగా భావించే బెల్లాన్ని సీఎం మొక్కుగా సమర్పించారు. అనంతరం మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. చెట్లను సంరక్షించుకుంటేనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని, అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తర్వాత సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై ఆలయ పూజారులతో సమీక్షించారు. గద్దెల విస్తరణ, దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. మేడారం గద్దెల విస్తరణ డిజైన్లను సీఎం ఆవిష్కరించారు. పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు తెలుసుకోగా వారు మేడారం అభివృద్ధి డిజైన్లపై ఏకీభవించారు. తర్వాత స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండేలా డిజైన్లు రూపొందించామని తెలిపారు. 100 రోజుల్లో పనులు పూర్తయ్యేలా అధికారులు చూడాలని సీఎం వెల్లడించారు. అధికారులు సిమెంటుతో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంటు కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఇదొక గొప్ప కార్యక్రమం, జీవితకాల అవకాశం. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో, సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు, మా సాంకేతిక నిపుణులకు, మా ప్రజాప్రతినిధులకు సూచన చేసిన. కుంభమేళాకు 1000 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఎందుకు ఇవ్వట్లేదని సీఎం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని ఆలయాలు మాత్రమే కాదు, సమ్మక్క సారలమ్మ ఆలయం వైపు కూడా చూడాలని డిమాండ్ చేశారు. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి కానీ, జాతీయ పండుగ గుర్తించడానికి కానీ
వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని, ఆలోపే అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతుండగా తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ట్రైబ్యునల్లో వాదనల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ కృష్ణా జిల్లాలో తెలంగాణకు 555 టీఎంసీలు సాధించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ KWDT2 1005 టీఎంసీ కేటాయించింది. 811 టీఎంసీ ఏమో 75% డిపెండబిలిటీ మీద, 49 టీఎంసీ ఏమో 65% డిపెండబిలిటీ మీద, అండ్ 145 టీఎంసీ ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్. ఆల్సో 45 టీఎంసీ అవుట్ ఆఫ్ గోదావరి డైవర్షన్ allocated to erstwhile Andhra Pradesh. Hence, a total of 1050 TMC is to be allocated between Andhra Pradesh and Telangana. ఇది తెలంగాణ రాష్ట్రం, మరి తెలంగాణ రాష్ట్రం పక్షాన మేము we are seeking equitable apportionment of water considering basin parameters, catchment area, drought prone area, పాపులేషన్ ఇన్ ద బేసిన్, కల్టివబుల్ ఏరియా ఎక్సెట్రా. ఈ వాదనలన్నీ ఈ పారామీటర్స్ మీద మనం లెక్కేసి తెలంగాణ రాష్ట్రానికి మరి 70% కృష్ణా నదీ జలాల్లో కేటాయింపు చేయాలని చెప్పి మన వాదనలు ఈ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాం. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ఎత్తు పెంచకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని ఢిల్లీలో వెల్లడించారు. ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందుకు పోతుంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం సరికాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయన్న ఆయన ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయటం లేదని ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టులో స్టే ఉన్నా భూసేకరణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టు కోసం ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తక్షణమే ఆల్మట్టి ఎత్తు 524 అడుగులకు పెంచకుండా కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా అవన్నీ ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్వేషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను. మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో, సోనియా గాంధీ గారితోనో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో కానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తల్లికి వందనం లబ్ధిదారులు ఎంతమంది అంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు. పారిశుధ్య కార్మికులకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఈ పథకం వర్తింపచేయాలనే వినతి ప్రభుత్వ పరిశీలనలో ఉందని చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకొని డబ్బులు ఇస్తాను అధ్యక్ష.
మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్న. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఉపకులాల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లును సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు శాసనసభలో ప్రవేశపెట్టారు. పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, మడకసిరి ఎమ్మెల్యే రాజు ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని దళితులు ఆనందంగా ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత డిఎస్సీలో ఎస్సీలోని అన్ని కులాలకు ఉద్యోగాలు రావటం సంతోషమని తెలిపారు. మాజీ సీఎం జగన్ ఎస్సీ వర్గీకరణ అసంభవమని చెప్పారని, చంద్రబాబు మాత్రం అమలు చేసి చూపారని మంత్రి వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. 4,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిన వైసీపీ ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్పై వాయిదా తీర్మానం తిరస్కరణ తర్వాత వైసీపీ సభ్యుల ఆందోళనపై స్పందించిన మంత్రి చర్చకు సిద్ధమని, సరైన విధానంలో రావాలని సూచించారు. వైసీపీ హయాంలో బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని విమర్శించారు. ఫీ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4,000 కోట్లు పెండింగ్ ఉంది. కోవిడ్ అప్పటి నుంచి మీరు పెండింగ్ పెట్టిపోయి మీరు కోవిడ్ అప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3,000 కోట్లు పెండింగ్, ఎంటీఎఫ్ కింద 8,900 కోట్లు పెండింగ్. చెప్పినండి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు రిలీజ్ చేశాం. పెండింగ్ ఉన్న 1,400 కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మీరు 4,000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? వైసీపీ హయాంలో చాలా మందిపై పెట్టిన అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత చెప్పారు. 2019-24 కాలంలో తప్పుడు క్రిమినల్ కేసులపై కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం అనేక మందిపై అక్రమ కేసులు పెట్టిందని, రాజధాని అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిందని హోంమంత్రి చెప్పారు. తనపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని మంత్రి గుర్తు చేశారు. రికార్డులు, చట్ట ప్రకారం కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత సమాధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3,116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ 5 yearsలో వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటి ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యుల్లోనూ 94% మీద కేసులు ఉన్నాయని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. ఊరికి రాజకీయ అద్దుతోనే రాజకీయ కోణంలోనే మా సమాధానం చెప్తున్న నేపథ్యంలో మా నిరసన తెలియజేస్తూ ఒక ప్రొసీజర్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రికార్డ్, యాజ్ పర్ లా ఈరోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆందోళనకు అనుమతి నిరాకరించినా మత్స్యకారులు నిరసనకు దిగారు. తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి రసాయన వ్యర్థాలు విడుదలై మత్స్య సంపద తగ్గిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయారు. తక్షణం పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను సముద్రంలోకి రాకుండా నిలువరించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తొండంగి మండలంలో ఇస్తున్నట్లు ఉప్పాడలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి 1,50,000 పరిహారం ఇవ్వాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. ఈ ఆందోళనతో ఉప్పాడ 4 రోడ్ల జంక్షన్లో రాకపోకలు నిలిచిపోగా మత్స్యకారులతో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ మల్లిబాబు, ఏఎస్పీ మనీషా దేవరాజ్ పాటిల్ జరిపిన చర్చలు ఫలించలేదు.
ఆంధ్రప్రదేశ్లో నాలా చట్టం రద్దుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నాలా చట్టం రద్దుతో పాటు వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్చే ప్రక్రియను సులభతరం చేసేలా చట్టంలో మార్పులు చేశారు. పాలనా సౌలభ్యం కోసమే పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం వస్తుందని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ప్రస్తుతం నాలా ఫీ అయితే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా, ఆ ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మనం మార్చుకున్నప్పుడు ఆ కన్వర్షన్స్లో వచ్చిన రుసుముని ఆ ప్రాంతానికే ఉపయోగపడే విధంగా ఆ గ్రామ పంచాయతీని ఎంపవర్ చేయడానికి కోసం ఈ చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మిస్తుందన్నారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఈ గత 15 నెలల కాలంలో 38.8% తగ్గి ఇవాళ 30 లోపలికి వచ్చింది అధ్యక్ష. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా ఎంఎంఆర్ రేట్ తగ్గిందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారు స్టెమీ గురించి ప్రస్తావించారు, సెగ్మెంటెడ్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ గురించి. దీంట్లో 45,000 విలువ చేసే ఒక టెనెక్టప్రేజ్ అనే ఒక ఇంజెక్షన్ని సిఎస్సిలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 4,000 మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. అయితే ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ఏరియా హాస్పిటల్స్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పిఎస్సిలో కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి గౌరవ సభ్యులు అడిగారు. అయితే ఈ ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేయాలంటే స్పెషలిస్ట్ ఉండాలి, థ్రంబోలిసిస్ చేయాలి. కాబట్టి పిఎస్సిలో ప్రస్తుతానికైతే సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పేదలను దోచుకోవడానికే జీఎస్టీని తెచ్చారన్న ఆయన, ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం ప్రస్తుతం జీఎస్టీ తగ్గించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో తెలంగాణకు 7,000 కోట్ల రూపాయల నష్టం వస్తోందన్న ఆయన, దానిని పూడ్చే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు వస్తున్న నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిర్మాణాత్మకమైన పని చేసినామని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి చాలా గొప్ప సాధించినామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. కోల్కతా సహా పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల రైల్వే ట్రాక్లపై నీరు నిలిచి మెట్రో సహా ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో వీధులు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు జలమయం కాగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. నగరంలోని అనేక పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించే అవకాశం ఉందని ఇండిగో తెలిపింది. పలు ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో 7 మృతి చెందారని అధికారులు తెలిపారు. కోల్కతాలోని గరియాకామ్ దహరీ ప్రాంతంలో అత్యధికంగా 33.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోధ్పూర్ పార్క్లో 28.5, కాళీఘాట్లో 28, బాలీగుంజ్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలకు జలాశయాల నుంచి నీరు విడుదల చేయగా మహారాష్ట్రలో గోదావరి తీర ప్రాంత జిల్లాల్లో వరద తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛత్రపతి సంభాజీనగర్, జాల్నా, బీడ్ జిల్లాల్లో వరద పోటెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో జయకవాడి డ్యాం, బీడ్ జిల్లాలోని మాలేగావ్ డ్యాం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. సోమవారం నుంచి ఆయా ప్రాంతాల్లో మేఘ విస్ఫోటనం జరిగినట్టు వర్షం పడిందని స్థానికులు చెప్పారు. జోరు వానకు 2 డ్యాంలు పూర్తిగా నిండగా ఎగువ నుంచి వస్తున్న వరదతో నిరంతరం డ్యాంల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. ఫలితంగా గోదావరి తీర ప్రాంతాల్లో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. రాగస తుపానుతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది. భీకర గాలులతో కూడిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఉత్తర ఫిలిప్పీన్స్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండగా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కగయాన్ ప్రావిన్స్లో ఉన్న ఓ ద్వీపంలో 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాదిలో వచ్చిన తుపానులో ఇదే తీవ్రమైందని వెల్లడించింది. ప్రస్తుతం రాగస తుపాను పశ్చిమ దిశగా కదులుతోందని పేర్కొంది. హాంకాంగ్ లేదా చైనాలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. రాగస తుపాను దృష్ట్యా హాంకాంగ్లో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. 500కు పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యే అవకాశం ఉందని హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది. అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలను చేజిక్కించుకునే ఒప్పందంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారాంతంలో సంతకం చేశారని శ్వేతసౌధం తెలిపింది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం టిక్టాక్ను అమెరికా పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్టి తెలిపారు. సైబర్ నిపుణులతో కూడిన బోర్డు టిక్టాక్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ టిక్టాక్ మాధ్యమానికి సెక్యూరిటీ ప్రొవైడర్గా వ్యవహరిస్తుందని ఆమె వెల్లడించారు. అమెరికా వినియోగదారుల డేటా సంరక్షణ బాధ్యతను ఒరాకిల్ చేపడుతుందని వివరించారు. విదేశీయుల నిఘా ప్రమేయం లేకుండా వినియోగదారుల డేటాను అమెరికాలో ఉన్న ఒరాకిల్ సర్వర్లలో భద్రపరుస్తామని కరోలినా లెవిట్టి తెలిపారు. టిక్టాక్ ఆల్గోరిథంను పూర్తిగా మారుస్తామని చెప్పారు. చైనాకు చెందిన బైట్ డాన్స్ సంస్థ అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా జాతీయ భద్రతా కారణాలతో తమకు అప్పగించాలని అగ్రరాజ్యం కోరింది. లేకుంటే టిక్టాక్ను నిషేధిస్తామని హెచ్చరించింది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అమెరికా పెట్టుబడిదారులు 80% వాటా కొనుగోలు చేయనుండగా మిగిలిన 20% వాటా టిక్టాక్ మాతృ సంస్థ వద్ద ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ సొమ్ముతో దీపావళి కానుకలు కొనుగోలు చేయవద్దని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించేందుకు, అనవసర ఖర్చులు అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వ్యయ విభాగం వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం, అనవసరమైన ఖర్చులను అరికట్టేందుకు ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. సాధారణంగా పండుగ సమయాల్లో పలు విభాగాల్లో కానుకలు పంచడం సంప్రదాయంగా వస్తోంది. తాజా ఆదేశాలతో ఆ సంప్రదాయానికి ముగింపు పలికినట్లు భావిస్తున్నారు. అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ అంత్యక్రియలు అభిమానుల అసురనయనాల మధ్య ముగిశాయి. గువాహటి శివారులోని కమర్కుచిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు గువాహటిలోని భోగేశ్వర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి శ్మశాన వాటిక వరకు సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లాంగ్ లివ్ జుబిన్ అంటూ నినదించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజు జుబిన్ గర్గ్ భౌతికాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. గర్గ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తన అంత్యక్రియల్లో మాయబిని రతిర్ బుకు పాట పాడాలన్న జుబిన్ గర్గ్ కోరిక మేరకు ఆయన అభిమానులు ఆ పాటను ఆలపించారు. ఈ నెల 19న సింగపూర్లో విహారయాత్రకు వెళ్లిన జుబిన్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. యా అలీ అనే హిందీ పాటతో ఆయనకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ముఖ్యాంశాలు మరోసారి. మేడారం జాతరకు జాతీయ గుర్తింపును ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి. ఆలయం, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా సాధిస్తామన్న ఉత్తమ్. ట్రైబ్యునల్లో సమర్థంగా వాదనలు వినిపిస్తామని ఢిల్లీలో మంత్రి వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర. అసాధ్యం అనుకున్న పనిని చంద్రబాబు చేసి చూపారని మంత్రుల ప్రశంస. ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన. తీరం నుంచి కాలుష్యకారక పరిశ్రమలు తొలగించాలని డిమాండ్. న్యాయం చేయాలని పవన్కు విజ్ఞప్తి. వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు. మండలిలో వెల్లడించిన హోంమంత్రి అనిత. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. కోల్కతాను ముంచెత్తిన కుండపోత. స్తంభించిన జనజీవనం. ఇళ్లల్లోకి వరద చేరి ప్రజల అవస్థలు. విద్యుదాఘాతంతో 7 మృతి. అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాల కైవసానికి ట్రంప్ సర్కార్ ప్రయత్నం. వచ్చే వారమే దస్త్రంపై అధ్యక్షుడు సంతకం చేస్తారన్న శ్వేతసౌధం.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.